తలపతి విజయ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఉన్నా కానీ ప్రజలకు సేవ చేయాలి అనే లక్ష్యంతో రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ సినిమాలు రాజకీయాలు రెండూ ఒకే రకంగా ఉండవని విజయ్కు చాలా తొందరగా అర్థమవుతుంది. ఒక పక్క తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉంటే మరో పక్క విజయ్ చుట్టూ లేనిపోని వివాదాలన్నీ అల్లుకుంటున్నాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తమిళనాడులోని కరూర్లో విజయ్కు చెందిన టీవీకే పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా చనిపోవడం, అలాగే ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ చివరి సినిమాగా చెప్పుకునే జననాయకంలో కొన్ని ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేసే సీన్స్ ఉన్నాయని సెన్సార్ బోర్డు సినిమాను నిలిపివేయడం, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా విజయ్ భార్య సంగీత విజయ్కు మరొక నటితో అక్రమ సంబంధం ఉంది అనే కారణంతో కోర్టులో విడాకులకు అప్లై చేయడం, ఇవన్నీ కూడా విజయ్ పతనానికి సంకేతాలా లేదా విజయ్ వీటన్నిటి నుండి బయటపడి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతాడా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు గనక మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే తలపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇతను జూన్ 22, 1974 సంవత్సరంలో చెన్నైలో జన్మించాడు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన తమిళ్లో ఫేమస్ డైరెక్టర్. అలాగే తల్లి శోభా చంద్రశేఖర్. ఈమె సింగర్ మరియు రైటర్ కూడా. విజయ్ సినీ కుటుంబంలో జన్మించాడు. అందుకే చిన్నప్పటి నుంచి అతనుకు సినీ ప్రపంచం చాలా అలవాటైన వాతావరణం. విజయ్ స్కూలింగ్ అంతా చెన్నైలోనే గడిచింది. చెన్నైలోని లయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్లో కోర్స్ చేస్తూ ఉండగా సినిమాల మీద ఇంట్రెస్ట్తో విజయ్ సగంలోనే ఆ కోర్సును వదిలేశాడు. విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తన తండ్రి డైరెక్షన్లో కొన్ని సినిమాలు చేశాడు. 1992లో నాలాయి తీర్పు అనే సినిమా ద్వారా హీరోగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో సక్సెస్ రాకపోయినా కూడా క్రమంగా స్టార్ హీరోగా ఎదిగాడు. 1996లో రిలీజ్ అయిన పూవే ఉనక్కాగా మూవీ విజయ్కు ఫస్ట్ సక్సెస్ను అందించింది. 2004లో రిలీజ్ అయిన గిల్లీ సినిమా విజయ్ను ఒక మాస్ హీరోగా నిలబెట్టింది. దాని తర్వాత వచ్చిన తుపాకీ, మెర్సిల్, కత్తి మరియు లియో లాంటి సినిమాల ద్వారా విజయ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఈ సినిమాల ద్వారా విజయ్ తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్నాడు. దాని తర్వాత అభిమానులు అతనికి ప్రేమతో తలపతి అనే బిరుదును కూడా ఇచ్చారు. విజయ్ తనకున్న ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 2, 2024 సంవత్సరంలో తన పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ తమిళ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీను ప్రారంభించారు. ఈ ప్రకటనతో విజయ్ సినిమాల నుండి రాజకీయాల వైపు మళ్ళుతూ ఉన్నాడని అందరికీ స్పష్టంగా అర్థమైంది. విజయ్ తన పార్టీ గనక అధికారంలోకి వస్తే యువతకు న్యాయం జరగాలి, అవినీతి రహిత పాలనను అందించాలి, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, రాజకీయాలు పవర్ కోసం కాదు ప్రజల కోసం అని ప్రకటన చేశాడు. విజయ్కు తమిళనాడులో వేలాది ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయి. వీటినే పొలిటికల్ గ్రౌండ్ స్ట్రక్చర్గా మార్చే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా ఆయన ఫ్యాన్స్ విద్యార్థులకు సహాయం చేయడం, అలాగే ర్యాంక్ హోల్డర్స్ను సన్మానం చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. విజయ్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయట్లేదు, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే తమ పూర్తి ఫోకస్ అని ముందుగానే స్పష్టం చేశాడు. అలాగే డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా తనకున్న ఫ్యాన్ బేస్తో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. కానీ ఇంతలోనే విజయ్కు మొదటి దెబ్బ తగిలింది. 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజున తమిళనాడులోని కరూర్లో విజయ్ భారీ రాజకీయ ర్యాలీని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. కేవలం 2 లక్షలు మాత్రమే రావాల్సిన ఈ సభలో 10 లక్షల మందికి పైగా జనం రావడంతో తొక్కేసలాట జరిగి చిన్నపిల్లలు, మహిళలతో సహా దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ సభను స్టాప్ చేసి వెళ్ళిపోయాడు. ఈ సభలో జన సామర్థ్యం, అలాగే సభ జరిగే ప్రదేశాల గురించి టీవీకే పార్టీ పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే విజయ్ కూడా రావాల్సిన టైం కంటే చాలా లాట్గా రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు పోయావని విమర్శకులు విమర్శిస్తూ ఉన్నారు. ఈ సంఘటన పైన ప్రభుత్వం విచారణ కమిటీ వేసి విజయ్ను కూడా విచారించింది.
అంతేకాకుండా విజయ్ కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కలుస్తా అని చెప్పినా కూడా విజయ్కు రాజకీయంగా ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇకపోతే విజయ్ సినీ ఇండస్ట్రీలో తన లాస్ట్ సినిమాగా జననాయకన్ అనే సినిమాలో నటించాడు. దీనికి వినోద్ డైరెక్టర్. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్ అని కూడా చెప్పుకుంటారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి రిలీజ్గా జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా సరిగ్గా 2 రోజుల ముందు సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాలో రాజకీయంగా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయనే ఉద్దేశంతో సినిమాను రిలీజ్ కాకుండా స్టాప్ చేశారు. ఈ చిత్ర రిలీజ్ విషయంలో ఈ చిత్ర నిర్మాతలు కోర్టుకు వెళ్ళినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్ పైన ఎలాంటి క్లారిటీ లేకుండా ఉంది. ఈ వివాదం డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీలు రాజకీయంగా విజయ్ను బలహీనపరచడానికి చేస్తున్నారు అని విజయ్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జననాయకన్ రిలీజ్ వాయిదా పడడం విజయ్కు పెద్ద దెబ్బగా మారింది. సో ఇవన్నీ తట్టుకొని ఎలాగోలా విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు అతిపెద్ద సమస్య తన ఇంట్లో తన భార్య నుండినే స్టార్ట్ అయింది. విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో ఈ నెల 24వ తేదీ ఆమె పిటిషన్ వేయగా ఈ కేసును వాళ్ళు అక్కడ ఫ్యామిలీ కోర్టుకు షిఫ్ట్ చేశారు. 2021వ సంవత్సరంలో విజయ్కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది అని తనకు తెలిసిందని, విజయ్ ఆ సంబంధాన్ని తెంచుకుంటా అని తనకు హామీ ఇచ్చాడు అని, కానీ ఆ హామీను నెరవేర్చలేదని సంగీత ఆ పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు విడిపోయి జీవిస్తున్నామని, విజయ్ భార్యాభర్తల బంధానికి ద్రోహం చేశారని, అందుకే తనకు విడాకులు శాంక్షన్ చేయాలని సంగీత ఆ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్ ఏప్రిల్ 20వ తేదీన విచారణకు రానుంది. ఈ విచారణ రోజు విజయ్ కూడా కోర్టుకు హాజరు కావాలని ఆల్రెడీ కోర్టు విజయ్కు నోటీసులను పంపించింది. విజయ్ మరియు సంగీతలకు 1999 ఆగస్టు 25న వివాహం జరగగా వాళ్ళకి ఒక కుమారుడు మరియు కుమార్తె కూడా ఉన్నారు. కాగా విజయ్తో సన్నిహితంగా ఉన్న ఆ నటి విజయ్కు లక్కీ చార్మ్గా పేరు తెచ్చుకున్న త్రిష అని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే విజయ్ వ్యతిరేకులు విజయ్ మరియు త్రిషల మధ్య సంబంధం ఉంది అని బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. ఈ విడాకుల ఉద్దంతం వల్ల విజయ్ మరియు త్రిషకు ఉన్న సంబంధం నిజమే అని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇంకో పక్క త్రిష పైన కూడా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సో విజయ్ వ్యతిరేకులకు ఇంకొక బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది. ఒక పక్క బహిరంగ సభలో అభిమానులు చనిపోవడం, ఇంకొక పక్క చివరి సినిమా జననాయకన్ విడుదల కాకుండా ఆగిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ విడాకుల ఉద్దంతం. ఇవన్నీ తట్టుకొని విజయ్ తమిళనాడులో రాజకీయంగా జెండా పాతుతాడా లేదా విమర్శలు తట్టుకోలేక చెతికిల పడతాడా అనేదానికి సమాధానం కాలమే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? విజయ్ ఈ కష్టాలన్నింటినీ తట్టుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా రాజకీయాలకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.